ముగిసిన ప్రధాని మోదీ ఇండోనేషియా పర్యటన. యోగ్యకర్త నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరిన ప్రధాని. రావణ్ అరెస్టుపై మాజీ మంత్రి కొడాలి సంచలన వ్యాఖ్యలు. కృష్ణా రావణ్ టీడీపీ మద్దతుదారుడు. బాబు లోకేష్ కు అనుకూలమని కామెంట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మండిపడుతున్న విశాఖ మత్స్యకారులు. 6 జాలర్లు గల్లంతైతే ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్న బాధితులు. టీటీడీ వసతి గదుల వ్యవహారంలో భారీ లోపాలు. విజిలెన్స్ వ్యవస్థలో జవాబుదారీతనం లేదు. నిబంధనలకు విరుద్ధంగా గదులు కేటాయిస్తున్నారన్న భూమన. గుంటూరులో వైఎస్ఆర్సీపీ ఆఫీసులో మహానేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు, పలువురు నాయకులు. హైదరాబాద్ గాంధీ భవన్ లో వైఎస్ఆర్ జయంతి వేడుకలు. మహానేత చిత్రపటానికి మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్, కేవీపీ నివాళులు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై 2 ఏళ్లు గడుస్తున్నా అమలు కావటం లేదు. సీఎం చంద్రబాబుపై మండిపడుతున్న కర్నూలు న్యాయవాదులు. మేడిగడ్డ వద్ద రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పలేదు. సీఎంగా రేవంత్, మంత్రిగా ఉత్తమ్ ఫెయిల్ అయ్యారన్న హరీష్ రావు. నల్గొండ జిల్లా నకరేకల్లో ఆగని లింగ నిర్ధారణ పరీక్షలు. ఇళ్లలోనే పరీక్షలు చేస్తున్న ఆర్ఎంపీలు. ఆడబిడ్డ అని తెలియగానే అబార్షన్. భూపాల్పల్లిలో బీఆర్ఎస్ యువ నాయకుల వినూత్న ఆందోళన. ప్రధాన రహదారి మధ్యలో విద్యుత్ స్తంభంతో ఇబ్బందులు. పోల్ వద్దే క్రికెట్, కబడ్డీ ఆడుతూ నిరసన. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాళ్లపల్లిలో ప్రేమ పోస్టర్ల కలకలం. ప్రేమిస్తున్న యువతికి వేరే వ్యక్తితో వివాహం జరిపిస్తున్నారని పోస్టర్లతో నిరసన. శ్రీ సత్యసాయి జిల్లా ముదిరెడ్డిపాలెం పాఠశాలలో హెచ్ఎంపై గ్రామస్తుల ఫిర్యాదు. బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ తల్లిదండ్రుల కంప్లైంట్. బద్రీనాథ్ ఆలయంలో విరాళాల అవకతవకలపై ఆరోపణలు. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం. అమర్నాథ్ యాత్రికులకు నిరాశ. కరిగిన అమర్నాథ్ లో మంచు శివలింగం. గ్లోబల్ వార్మింగ్ రద్దీ కారణంగా 5 రోజుల్లోనే కరిగిన లింగం.